హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్కిన్ వైటనింగ్కి, బ్రైటనింగ్కి, స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్, అన్ఈవెన్ ఉన్న స్కిన్ ఈవెన్ అవ్వడానికి సబ్జా గింజల సోప్ అండి. నేను ఇంతకుముందు కూడా ఇలాంటిది ఒక సోప్ చేశాను. దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను. సో అది చాలామందికి నచ్చిందండి. సో అందుకనే మరికొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి స్కిన్ పైన ఉన్న ముడతలు కూడా రాకుండా ఉండడానికి, ఉన్న ముడతలు పోవడానికి ఇంకా కొంచెం ఎక్కువ అడ్వాన్స్గా ఈ సోప్ తీసుకొచ్చానండి. మంచి బెనిఫిట్స్ ఉన్న సోప్ అనమాట. అస్సలు స్కిప్ చేయకండి. చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్ బ్రైట్ అవ్వడానికి. స్కిన్ మీద ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ చేస్తుంది. సో మనకి కావాల్సింది సబ్జా గింజలు అండి. సబ్జా గింజలు ఒక 2-3 స్పూన్స్ సబ్జా గింజలు తీసుకొని బరకగా మనం మిక్సీకి పట్టుకోవాలి. బరకగా మిక్సీకి పట్టుకోవడం వల్ల అది వాటర్ లేచిన తర్వాత బాల్స్ లాగా అవుతాయి కదండి. సో ఆ బాల్స్ లాగా అయ్యేదే మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సబ్జా గింజల్లో ఉండే కాన్సెప్టే అది. సో మనకి ఇప్పుడు నేను చేశాను కదా, ఇలా బరకగా చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరన్నా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇలా వస్తుందండి మనం మిక్సీకి పట్టుకున్న తర్వాత. సో దీంట్లో మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ అయితే మన స్కిన్కి చాలా మృదువుగా చేస్తుందండి. మన స్కిన్ ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలము, చలికాలమే కదండి. మన స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. సో అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్, ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఇవన్నీ మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయండి. గ్లిజరింగ్ అయితే ముడతలు ఉన్న చోట మనకైతే అసలు ఎంత బాగా పనిచేస్తుందో ముడతలు ఉన్న స్కిన్కి అయితే. సో ముడతలు రాకుండా హెల్ప్ అవుతుంది. కొంచెం హనీ యాడ్ చేయండి. హనీ యాడ్ చేయడం వల్ల స్కిన్ ఒకవేళ ఈవెన్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది, స్మూత్ చేస్తుంది. గ్లిజరింగ్ కానీ, అలోవెరా జెల్ కానీ, హనీ ఇవన్నీ మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయండి. మంచి మంచి విటమిన్స్ ఉంటాయి కదా. సో మన స్కిన్కి కావాల్సింది విటమిన్సే కదండి. సో మనం ఇన్సైడ్ నుంచి విటమిన్స్ ఎలాగో తీసుకుంటాము. సో మనకి బయట ఫేస్కి కూడా అవసరమే కదండి. పొల్యూషన్లో తిరుగుతాము, బయట తిరుగుతాము, స్కిన్ చాలా టైర్డ్ అయిపోతుంది కదా. సో మనం ఇంట్లోనే ఇవన్నీ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, ఆర్గానిక్ ఇంగ్రీడియంట్సే కదండి. ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ లేదు కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మన స్కిన్ని నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. సో ఇలా సోప్ రెడీ చేసుకొని, సో సోపు మంచి స్మెల్ రావడానికి ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది మనం సోప్ యూజ్ చేస్తుంటే. సో ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మంచిగా మిక్స్ అవ్వాలి, అవన్నీ కలిసిపోవాలి, దాంట్లో పేస్ట్ లాగా అయిపోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా చేశానో అలాగే చేసుకోండి మీరు. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మన స్కిన్కి. చాలామందికి తెలియదు కదండి, స్కిన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా క్లీన్ చేయాలి, ఎలా క్లియర్ చేయాలి, స్క్రబ్బింగ్ చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే స్క్రబ్ చేస్తే చాలా రెడ్నెస్ వస్తుంది కదండి. సో ఈ సోప్ యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. సెన్సిటివ్ స్కిన్, ఆల్ స్కిన్ టైప్ ఈ సోప్ అయితే. సో మనం సోప్ రెడీ చేయడానికి బేస్ సోప్ అవసరం కదండి. బేస్ సోప్ సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సో మనం డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలండి. సో గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని మనం ఫస్ట్ బౌల్ పెట్టి దాంట్లో వాటర్ పోసి హీట్ చేసుకొని దానిపైన ఇంకొక బౌల్ పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ పెట్టుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా సోప్ బేస్. సో ఆ ముక్కలు మనం దీంట్లో వేసి హీట్ చేసుకుంటే మెల్ట్ అయిపోతుందండి. ఈ సోపు మీకు అమెజాన్లో, బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. కొంచెం సన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుందండి. మరి ఇంత లావు కాకుండా కొంచెం సన్నం కట్ చేసుకోండి, తొందరగా మెల్ట్ అయిపోతుంది సోపు. ఈ సోపు ఏ కెమికల్ లేని సోప్ అండి. ఇది న్యాచురల్ సోప్ అనమాట. బయట మీకు ఎక్కడైనా దొరుకుతుందంటే అసలు టెన్షన్ అక్కర్లేదు. ఒకవేళ ఈ సోపు దొరకని పరిస్థితిలో పియర్ సోప్ యూజ్ చేయొచ్చు. దాంట్లో కూడా ఫుల్గా గ్లిజరింగ్ ఉంటుంది కాబట్టి గ్లిజరింగ్ మన స్కిన్ చాలా అవసరం. మనం ఈ సోప్లో కూడా మనం గ్లిజరింగ్ యాడ్ చేసాం కదా. సో మన స్కిన్ చాలా షైనీగా, అందంగా కనిపించడానికి యూజ్ అవుతుంది. ముడతలు రాకుండా యూత్ఫుల్ స్కిన్ని ఇస్తుందండి. చూసారు కదా సోప్ ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసి నీట్గా కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాం. ఇది మెల్ట్ అయిపోయేంత వరకు మనం గ్యాస్ ఫ్లేమ్ స్లోలో పెట్టుకోవాలండి, మరీ హైలో పెట్టకూడదు, గట్టి పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసిన తర్వాత ఈ సబ్జా గింజలు ఇప్పుడు బబుల్స్ లాగా అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే తడి తగిలినా ఏం తగిలినా
సబ్జా గింజలు ఇట్లా ఉబ్బిపోతాయి కదండి, బాల్స్ లాగా అవుతాయి కదా. సో బాల్స్ లాగా అయ్యిందే మనకి చాలా అవసరం అనమాట. మనం బాడీకి స్కిన్కి అది యూజ్ చేయడం వల్ల హామ్ ఏం చెయ్యదు, చాలా హెల్ప్ చేస్తుంది. ఇట్లా స్మూత్గా అనిపిస్తుంటుంది అనమాట మనం ఆ సోప్ యూజ్ చేయడం వల్ల. సో అలా యూజ్ చేస్తూ ఉంటే మనకి లాంగ్ టైం వరకు స్కిన్ హెల్తీగా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. స్కిన్ పైన ఎలాంటి మచ్చలు రాకుండా ఉంటాయండి. మనం బయట ఎన్నో సోప్స్ వాడతాము, ఎన్నో క్రీమ్స్ వాడతాము, కానీ స్కిన్ కొంచెం మనకి ఏదో తెలియని లోటు అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలాంటి ఆర్గానిక్ సోప్స్, హోమ్ మేడ్ సోప్స్ ఇంట్లోనే యూజ్ చేయడం వల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ కెమికల్స్ లేవు ఈ సోప్లో, సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనిపిస్తుంది కదా. సో అలాగనమాట. సో బయట యూజ్ చేసి బాధపడే కంటే మనం ఇంట్లోనే కొంచెం టైం పడుతుంది, బట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. సో సోప్ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు సోప్ని సిలికాన్ మోల్డ్ వేసి సోపు ఎండపెట్టుకోవాలి మనం బయటనే. సో డ్రై చేసుకోవాలి కాబట్టి నేను సిలికాన్ మోల్డ్లో వేసి డ్రై చేస్తున్నాను. సో మీ దగ్గర ఈ సిలికాన్ మోల్డ్ లేకపోతే ఎలాంటిదైనా మీరు యూజ్ చేయొచ్చండి. ప్లాస్టిక్ డబ్బాలు కానీ, కర్రీ బౌల్స్ ఏవైనా చిన్న చిన్న ఇంట్లో ఉంటాయి కదా, దాంట్లో అయినా మీరు సోప్ రెడీ చేసుకోవచ్చు. కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసి సోప్ రెడీ చేసుకోండి వేరే బౌల్స్లో అయితే. దీంట్లో అయితే ఇది ప్లాస్టిక్దే కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 2 అవర్స్ సారీ అండి 2 అవర్స్ బయట పెట్టుకున్నానండి. 2 అవర్స్ తర్వాత చూడండి సోప్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మరీ గాలికే ఎండిపోతుందండి, ఎండలో ఏం పెట్టొద్దు సోప్ని. సో ఈ సోప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి, తడి తగలని చోట. సో నన్ను అడిగితే నా సలహా ఏంటంటే ఒక్క సోపే చేసి పెట్టుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకు అన్ని సోప్స్ ఒకేసారి చేసుకోవడము, టైం లేని వాళ్ళైతే అన్నీ ఒకేసారి చేసుకొని పెట్టుకోవాలనుకుంటారు కదా. సో ఇలా మనం వారానికి ఒక సోపే యూజ్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.